2024 గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్లో 146 దేశాలకు కాను భారత్ స్థానం 129. అంటే దాదాపు సబ్ సహారన్ ఆఫ్రికా ఆ స్థాయిలో భారతదేశం జెండర్ గ్యాప్లో ఉంది. ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ అనేది వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు రిలీజ్ చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా జెండర్ గ్యాప్ లింగ అంతరం ఎలా ఉంది అనే విషయంపైన ఈ రిపోర్ట్ తయారు చేస్తారు. 4 కీలకమైన అంశాలు పరిశీలించి ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ తయారు చేస్తారు. 1 ఆర్థిక భాగస్వామ్యం మరియు అవకాశాలు, 2 విద్యా సాధన, 3 ఆరోగ్యం మరియు మనుగడ, 4 రాజకీయ సాధికారత అంటే ఎకనామిక్ పార్ట్నర్షిప్, ఎడ్యుకేషన్ లెవెల్స్, హెల్త్ అండ్ పొలిటికల్ ఎంపవర్మెంట్. ఇవన్నీ చూసి గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ తయారు చేస్తారనమాట. ప్రపంచవ్యాప్తంగా పాతుకుపోయిన లింగ అంతరాన్ని తగ్గించడానికి మరో 134 సంవత్సరాలు పడుతుందని ఈ రిపోర్ట్ చెప్తోంది. అంటే 134 ఇయర్స్ పడుతుందంట అబ్బాయిల్ని అమ్మాయిల్ని ఈ 4 అంశాల్లో సమానంగా చేయడానికి. ఇదంత అన్యాయమో కదా. వెనకబడిన దేశాలను పక్కన పెడితే ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా ఈ అంతరం తారాస్థాయిలోనే ఉంది. గత 15 సంవత్సరాలుగా జెండర్ గ్యాప్ ఇండెక్స్లో ఐస్లాండ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. అంటే ఈ దేశం మాత్రం జెండర్ గ్యాప్ని 90% తగ్గించగలిగిందంట. అంటే ఐస్లాండ్ మాత్రం లింగ అంతరాన్ని 90% తగ్గించగలిగింది. ఇది కొంత సక్సెస్ అని చెప్పొచ్చు ఐస్లాండ్ దేశానికి. ఐస్లాండ్ తర్వాత ఫిన్లాండ్ దేశం 2వ స్థానంలో, నార్వే దేశం 3వ స్థానంలో ఉన్నాయి. యూకే 14వ స్థానం, డెన్మార్క్ 15వ స్థానం, సౌత్ ఆఫ్రికా 18వ స్థానం, యుఎస్ 43వ స్థానం, ఇటలీ 87వ స్థానం, ఇజ్రాయెల్ 91వ స్థానంలో నిలిచాయి. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో దక్షిణాసియా దేశాల్లో అంటే సౌత్ ఏషియాలో భారతదేశం చాలా వెనకబడి ఉంది. భారతదేశం యొక్క ర్యాంక్ 129 అయితే బంగ్లాదేశ్ 99వ స్థానంలో, నేపాల్ 117వ స్థానంలో, శ్రీలంక 122వ స్థానంలో, భూటాన్ 124 స్థానంలో ఉన్నాయి. అంటే భూటాన్ కన్నా మన దేశమే జెండర్ గ్యాప్లో పర్ఫార్మెన్స్ బ్యాడ్గా ఉందని అర్థం. సౌత్ ఏషియాలో దక్షిణాసియా దేశాల్లో ఇండియా కన్నా తక్కువగా పర్ఫామ్ చేసిన దేశాలు జెండర్ గ్యాప్లో మాల్దీవ్స్ 132, పాకిస్తాన్ 145. విద్యా సాధనలో, రాజకీయ సాధికారతలో భారతదేశంలో కొంత వెనుకబాటుతనం ఈ నివేదికలో కనిపిస్తోంది. అయితే ఎకనామిక్ ఎంపవర్మెంట్ అండ్ ఆపర్చునిటీస్, ఆర్థిక పరంగా భాగస్వామ్యం, అవకాశాల్లో మహిళలు కాస్త మెరుగ్గా కనబర్చారు ఈసారి. ఓవరాల్గా చూసుకుంటే భారత పార్లమెంట్లో కానీ మహిళల సంఖ్య చాలా తక్కువ ఉండటం వల్ల ఈ నివేదిక స్పష్టంగా చెప్తుంది భారతదేశంలో లింగ అంతరాలు బాగా పెరిగిపోయాయని.